మార్వెల్ ఫ్యాన్స్ అవెంజర్స్ డూమ్స్డే నుంచి వచ్చిన తాజా స్పెషల్ లుక్ ఇప్పుడు సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది. ఈసారి మార్వెల్ మనకు పెద్ద యాక్షన్ సీన్స్ కంటే డాక్టర్ డూమ్ అసలు ఎవరో, అతను ఇలా ఎందుకు మారాడో అనే విషయాన్ని చూపించింది. అయితే ఈ స్పెషల్ లుక్లో ఉన్న ముఖ్యమైన విషయాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. డాక్టర్ డూమ్ బ్యాక్ స్టోరీ. ట్రైలర్లో మొదటగా మనకు కనిపించేది విక్టర్ వాన్ డూమ్ గతం. ఒకప్పుడు విక్టర్ చాలా తెలివైన వ్యక్తి మాత్రమే కాదు, ఇతరుల గురించి ఆలోచించే మంచి మనిషిగా కూడా ఉండేవాడని తెలుస్తోంది. కాని అతని జీవితంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన అతన్ని పూర్తిగా మార్చేస్తుంది. అతను ప్రేమించిన వ్యక్తులను కోల్పోవడం, ఆ బాధను తట్టుకోలేకపోవడం, చివరికి విక్టర్ అని డాక్టర్ డూమ్గా మార్చినట్లు స్పెషల్ లుక్ సూచిస్తూ ఉంటుంది. అంటే డూమ్ కేవలం పవర్ కోసం విలన్ కాలేదు. అతని బాధ, కోపం, తనకు జరిగిన నష్టపై రివెంజ్ మెంటాలిటీ అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినట్లు తేలుస్తోంది. డూమ్ వర్సెస్ హీరోస్. ఇక మరో ముఖ్యమైన సీన్లో డాక్టర్ డూమ్ ఎంత పవర్ఫుల్గా మారాడో చూపిస్తారు. థార్ తన స్టార్మ్ బ్రేకర్తో డూమ్పై అటాక్ చేసినా డూమ్ దాన్ని చాలా ఈజీగా ఎదుర్కొంటాడు. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే థార్ లాంటి పవర్ఫుల్ అవెంజర్ని కూడా డూమ్ అంత సులభంగా ఆపగలిగితే అవెంజర్స్కి అతను ఎంత పెద్ద థ్రెట్ అనేది అర్థమవుతుంది. ఫ్యాంటాస్టిక్ ఫోర్ అండ్ ఎక్స్మెన్. ఇక స్పెషల్ లుక్లో మరొక ఆసక్తికరమైన విషయం ఫ్యాంటాస్టిక్ ఫోర్ మరియు ఎక్స్మెన్. రీడ్ రిచర్డ్స్, సూ స్టార్మ్ వంటి ఫ్యాంటాస్టిక్ ఫోర్ క్యారెక్టర్స్తో డూమ్కి ఉన్న కనెక్షన్ కూడా కథలో చాలా ముఖ్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎక్స్మెన్ క్యారెక్టర్స్ కూడా ఈ కాన్ఫ్లిక్ట్లోకి వస్తున్నారు. అంటే అవెంజర్స్ డూమ్స్డే ఒక సాధారణ అవెంజర్స్ మూవీ కాదు. అవెంజర్స్ ప్లస్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ప్లస్ ఎక్స్మెన్, 3 పెద్ద మార్వెల్ వర్ల్డ్స్ ఒకే కథలో కలవబోతున్నాయి. ఎండింగ్. చివరలో డాక్టర్ డూమ్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ అతని క్యారెక్టర్ ఎంత డేంజరస్గా ఉండబోతుందో చూపిస్తుంది. ఈ స్పెషల్ లుక్ మొత్తం చూస్తే ఒక విషయం మాత్రం క్లియర్: డాక్టర్ డూమ్ని ఓడించడం అవెంజర్స్కి అంత ఈజీ కాదు. ఇక అసలు ప్రశ్న, డూమ్ని అవెంజర్స్ ఆపగలరా, లేక మల్టీవర్స్ మొత్తం డూమ్ చేతుల్లోకి వెళ్ళిపోతుందా? దానికి ఆన్సర్ అవెంజర్స్ డూమ్స్డేలోనే తెలుస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 18న 2026ని థియేటర్లోకి రాబోతుంది. ఇలాంటి మార్వెల్ అప్డేట్స్, ట్రైలర్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.